ఎవ్వరం కూడా మర్చిపోవట్లేదు. అంటే ఆ అన్నంలో మళ్ళీ ఏం పెట్టి ఇస్తున్నారు అంటే ప్రేమనా ఏందా అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు వరకు వాళ్ళు పొద్దున ఎప్పుడు కలవని వెళ్ళేటప్పుడు కానీ తిన్నరా అంటే వాళ్ళకి ఎలక్షన్స్ కన్నా ముందు ఏంటంటే వచ్చిన వాళ్ళు తిన్నరా, వాళ్ళు ఆప్యాయంగా చూస్తున్నారా అనేది చాలా ముఖ్యం. అలానే అమ్మ ఒక్కటి ఈ 2 రోజుల నుంచి అంటే ఒక్కరోజు అనుకుంటా వాడెవడో నేను వాడు అనే మాట్లాడతాను, ఎవరేమనుకున్నా సరే వాడెవడో ఏదో ఊర్లో ఆడవాళ్ళకి అమ్మ మనం అందరం ఎవ్వడికి ఇదయ్యేది లేదు. ఆడవాళ్ళకి అమ్మ మన కోడళ్ళు ఉంటే ఇంకా మనం చీరలు కొనుక్కోలేని స్టేజ్లలో ఉన్నామా? కోడళ్ళకి చీరలు కొనిచ్చే స్టేజ్లో లేదా? 100 రూపాయలు పెట్టి కోడలు ఇంటికి వస్తే చీర కొనేయలేమా మనము? అదే తల్లులు బిడ్డలు ఇంటికి వస్తే ఒక 100 రూపాయలు చీర కొనియలేమా? అదే భర్తలు కూడా కొనియట్లేదా? వాడు ఎవడో ఏమంటున్నాడు, మీకు డబ్బు మొత్తం చీరలు కానీ సబ్బులు కానీ సౌదాలు కానీ అన్నీ కూడా తండ్రి తల్లి అన్నాడు. సరే మనం అనుకుందాం, కానీ భర్తలు కూడా కేసీఆర్ కావడం ఏంది? పగులుతుంది ఈపులు. మాట్లాడేటప్పుడు మనకి ఆత్మగౌరవం ఉంది, ఆడవాళ్ళకి ఆత్మగౌరవం ఉంది మనకి. మాట్లాడేటప్పుడు జమునక్క ఏమనుకోక స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నందుకు ఇట్లా, ఎందుకంటే అక్కకి నచ్చదు వాడు వీడు అంటే ఇంకా, కానీ అనాల్సి వస్తుంది. ఏంటంటే వాడు అనేటోడు మొగుడై మీకు ఇప్పిస్తున్నాడు అంటే చెప్పు తెగుతుంది, నా మీద కేసు పడ్డా సరే చెప్పు తెగుతుంది ఒక్కొక్కడికి. మర్యాద ఇవ్వండి. వాడవడా అంటాడు, వాడే అంటున్నా, వాడవడా అంటాడు వెనకాల ఏం చేస్తున్నావు ముందుకు రా అంటాడు. అరే తెగుతుంది నీకు కూడా. ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్స్ వరకు నోరు అదుపులో పెట్టుకోకండి. ఆడవాళ్ళందరం యావత్ తెలంగాణ దిగినామంటే హుజురాబాద్లో చస్తారు, ఒక్కొక్కరు చేస్తారు. మీరు మర్యాదగా ఎలక్షన్స్ చేసుకోండి, మర్యాదగా స్పీచ్లు, మీ స్పీచ్లు మీకు హరీష్ రావు ఇస్తాడు ఎట్లయినా, బట్టిఫై కాండి బైహాడ్ కాండి అదే మాట్లాడండి. ఎక్కువ మాట్లాడి ఆడవాళ్ళ జోలికి వస్తే మాత్రము అమ్మ మీరు ఊరుకుంటారా? అమ్మ ఇంటి పక్కన ఎవరన్నా అంటేనే ఊరుకుంటామా? జుట్లు బట్టి వీకి కొడతామా లేదా? అదే పద్ధతిగా చెప్తున్నాను. ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు కూడా ఏం నేను ఎక్స్క్యూజ్ చేయలేదు, నా మీద నేను తిట్టినాక కేసు పడ్డా సరే ఇంకొకసారి ఎవరైనా ఆడవాళ్ళ గురించి కానీ లేదా వాళ్ళు పెడుతుంటే మనం బతుకుతున్నట్టు ఏదో వాడి ఇంటి నుంచి తీసుకొచ్చి మీకు ఆ బంధు ఇచ్చినా కదా అంటే మనం కష్టపడ్డ డబ్బు ఇది. ఆడికి ఏం లేకుండే వాళ్ళు లేని స్టేజ్లో ఈటెలన్నా వాళ్ళకి మద్దతు ఇచ్చిండు, డబ్బులు లేని వాళ్ళకి కూడా సహాయం చేసి ఇదే కేసీఆర్కి మొత్తం పార్టీ నడపడానికి డబ్బులు ఇచ్చిండు, అన్ని విధాలుగా కష్టపడ్డాడు. అట్లాంటి వాడికి నా ఇంటి నుంచి ఇస్తున్నా ఒకడొచ్చి అంటాడు ఈ ఇంట్లో తిని ఆ ఇంట్లో ఇచ్చేస్తారంటారు. ఏం పెడుతున్నారు మీరు అసలు? అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు. ఇంకొకటి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఏమంటున్నాడు, అదొక చిన్న ఎలక్షన్. అరే 2.5 లక్షల జనాభా ఉంది ఇక్కడ, ఈ 2 లక్షల పైన జనాభాను పట్టుకొని చిన్న ఎలక్షన్ అంటే మిమ్మల్ని అంత చిన్న చూపు చూస్తున్నాడా? ఇంత అంటే తీసి పారేస్తున్నాడు. పోండి మీరెంత ఆఫ్టర్ ఆల్ గెలుస్తైంది, గెలవకపోతే ఏంటంటే అరే మళ్ళీ గెలవనప్పుడు ఒక్కొక్కరు కూడా మళ్ళీ మీ మినిస్టర్లు అందరూ కూడా క్రేటా కార్లు, క్రిస్టా కార్లు, ఇనోవా కార్లు, హుజురాబాద్ మొత్తం ఏదో పెద్ద లండన్ ప్యారిస్ తిరిగినట్టు ఎందుకు తిరుగుతున్నారు ఒక్కొక్కరు? ఎప్పుడైనా హుజురాబాద్లో ఇన్ని కార్లు చూసిండ్రా? రాత్రికి రాత్రి సర్పంచుల కార్లు వచ్చినాయా? రాత్రికి రాత్రి వార్డు మెంబర్లకు వచ్చిందా? అందులో ఇంకొకటి ఏంటంటే కొంతమంది సర్పంచులని వార్డు మెంబర్లను గెలిచినాను, అమ్మ మాకు డబ్బులు ఇచ్చిర్రు వాస్తవం, మేము ఎవ్వరికి పంచలే అది వాస్తవం, ఎందుకంటే మేమే అప్పులు తీర్చుకున్నాం, కానీ మేము ఈటలన్నకే వేస్తామమ్మా అన్నారు. అదొకటి. అంటే దీన్ని బట్టి ఏంటంటే మీ అక్క వాళ్ళు కూడా ఏంటంటే పోనీ వాడు కడుపుని ఎందుకు కొట్టాలి కానీ అని వచ్చి మరీ గుడ్ల దగ్గరకు వచ్చి వాగ్దానాలు ఇస్తున్నారు, మేము ఈటలన్నకే చేస్తాము అని చెప్పేసి. ఇంకొకసారి బతుకమ్మ చీరలమ్మ మీకు ఇవ్వాల్సిన ఈ హుజురాబాద్ బతుకమ్మ చీరలు ఎవరు ఆపలేదమ్మా, అది కూడా అబద్ధం. బీజేపీ వాళ్ళు ఆపినరు, ఈటల గారు ఆపినరట, అది కూడా అబద్ధం. వాళ్ళు ఇచ్చే చీరలు మీరే తీసుకొని మొఖాన కొడతారు అట్లున్నాయి. చేనేత వాళ్ళ దగ్గర మాట్లాడింది ఒకటి, ఇచ్చేది ఒకటి చీరలు, అదొకటి కూడా చూడండి మీరు. 30 రూపాయల చీరలకి 30 రూపాయలు